బీహార్ రాష్ట్రంలోని లఖిసరాయ్ అనే జిల్లాలో అశోక్ ధామ్ ఆలయం అంటే శివాలయం. ఈ శివాలయంలో 7 మంది చనిపోయారు ఈ రోజు ఉదయం. ఇక్కడ మొదటి శ్రావణ సోమవారం కదా, ఈ మొదటి శ్రావణ సోమవారం అవడం వల్ల భక్తులు ఎక్కువ మంది వచ్చారు. అయితే సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక ఎలక్ట్రిక్ వైర్ తెగిపడిపోయింది. ఆ ఎలక్ట్రిక్ వైర్ తెగిపడిపోవడంతో ఒక్కసారిగా షాక్ కొడుతుందని చెప్పి ఒకరి నుంచి ఒకరు తోసుకొని అక్కడ అంటే దానికి గ్యాప్ ఇవ్వాలనే దృష్టిలో చాలా మంది ఒకరి మీద ఒకరు ఎక్కిపోయి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట్లో 7 మంది చనిపోయారు. మన దౌర్భాగ్యం ఏంటో, దేవుణ్ణి దర్శించడం కోసం వెళ్ళి మనం ఈ విధంగా చనిపోతా ఉన్నాం. అయితే ఇక్కడ క్రమశిక్షణ పరంగా మంచిగానే వాళ్ళు లైన్లో ఉన్నారు. కానీ ఎలక్ట్రిక్ వైర్ అనేది ఒక్కసారిగా పడేసరికి ఎవరికైనా కంగారు వస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం మార్చలేం. ఆ కంగారు అనేది ఖచ్చితంగా తొక్కిసలాటికి దారితీస్తుంది. మరి ఇక్కడ నిర్వాహకులు ఏం చేస్తున్నారు? పైగా దానికి ఎటువంటి ఎలక్ట్రిక్ షాకు లేదు. నిర్వాహకులు నెమ్మదిగా చెప్పేది ఏంటంటే అదేం లేదండి, దానికి కరెంట్ ఏం లేదు అంటున్నాడు. వాడిని పగలగొట్టొద్దు. ఇలాంటి నిర్వాహకుల వల్ల మన దేవాలయంలో ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యం వల్ల సంవత్సరానికి కొన్ని వందల మంది చనిపోతున్నారు. అది ఎవరికి నష్టం? మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. మన ప్రాణాలకి మనమే విలువ ఇవ్వలేకపోతున్నాం. తొక్కిసలాట పోనీ ఇదంటే ఓకే, కానీ చాలా దగ్గరలా క్రమశిక్షణ రాహిత్యంతో తొక్కిసలాట. దేవుణ్ణి దర్శించడానికి వచ్చి దర్శనం కోసమని ఒకడి మీద ఒకడు ఎక్కిపోవడం. తిరుమలలో కూడా అంతే, వైకుంఠ దర్శనం టికెట్లు ఇస్తారని చెప్పి తొక్కిసలాట, 6 మంది 7 మంది చనిపోవడం. శ్రీకాకుళంలో అంతే, వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళడం, తొక్కిసలాట, చనిపోవడం. మీరు అలాంటప్పుడు వెళ్ళకండి, దేవాలయానికి వెళ్ళకండి. మనకు అంత ఎక్కువ జనాభా ఉన్నప్పుడు, మనం దేవుడిని మొదటే చూసి ఇవ్వాలని కంగారు ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళొద్దు. దేవుడు మీ ఇంట్లో మొక్కండి, మీ ఇంట్లో దీపం పెట్టుకోండి. గుడి మాత్రమే వెళ్ళాలని ఏం లేదు కదా, గుడికి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు. కానీ ఇలాంటి సమయాల్లో దేవుడు అక్కడే ఉన్నాడు, మన దగ్గర లేడు అనుకోవడమో, లేకపోతే పుణ్యం వచ్చేస్తుంది అనుకోవడము, ఇది చాలా మంచిది కాదు. నీ కర్మ ఫలితం మాత్రమే నీ మోక్షాన్ని నీకు ఇస్తుంది. ఎక్కడైనా సరే దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోవాలి. అసలు ఇంట్లో మనం ఎందుకు దీపం పెడుతున్నాం కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఎన్ని పూజలు చేసినా మనకి ఫలితం రాదు. చాలా మంది ఇళ్లల్లో ప్రతిరోజు ఉదయం లేగానే ఇల్లుని శుభ్రంగా అలంకరించుకొని దీపాలు పెడతారు మహాతల్లులు. అలాంటి వారైనా కావచ్చు, చిత్తశుద్ధితో పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపించిన తర్వాత అలా కొంచెంగా దీపం పెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పూజ చేసుకున్నటువంటి మహాతల్లులు కూడా ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడడం లేదు. కానీ దీపం పెడితే పుణ్యం వస్తుంది, దేవుడికి మొక్కితే మనకి ఏదైనా చెడు జరగకుండా ఉంటుంది అనుకోవడం మాత్రం తప్పు. నువ్వు ఎన్ని చెడులు చేస్తే నీకు కర్మ ఫలితం అదే వస్తుంది. ఈ మధ్య అరుణాచలంలో కూడా ఆ మోక్షగుండం అని చెప్పి లోపల దూరిపోతే వస్తున్నారు. లావుగా ఉన్నటువంటి వారు కూడా దూరిపోయారు. మరి మణికుమార్తో పాటు తర్వాత ఇంకొక ఆవిడ కూడా చాలా పెద్ద ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడింది. కానీ మనం మోక్షం అక్కడి నుండే వస్తుంది అనుకోవడం, దేవాలయానికి వెళ్తేనే పుణ్యం వస్తుంది అనుకోవడం, ఇది కరెక్ట్ కాదు. పిల్లలు తీసుకొని వెళ్తారు, తొందరగా దర్శనం అయిపోవాలని అంటారు. తొందరగా దర్శనం ఎలా అయిపోద్ది? అక్కడ జనాభా బట్టి ఉంటుంది. మీరు అంత తొందరగా అయిపోవాలనుకుంటే మీరు కేవలం బయట నుండి వచ్చేయండి, పర్వాలేదు. మన ఇల్లు కంటే దేవాలయం ఏం లేదు, నీ దేహం కంటే దేవాలయం అంతకంటే లేదు. నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా నువ్వు దేవాలయానికి వెళ్ళి అక్కడ 10 నిమిషాలు కూర్చో. అంతేగాని మనం వెళ్ళి ఒకరి మీద ఒకరు పడిపోయి ఇలా చనిపోయి తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గర చులకన అయిపోవడం తప్ప ఏమీ లేదు. కాబట్టి దయచేసి దేవాలయానికి వెళ్తున్నటువంటి వారందరూ కూడా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణి మనం పూజించుకోవచ్చు. దేవాలయానికి వెళ్తున్నటువంటి వారు కూడా అక్కడ కూడా పూజించుకోవచ్చు. కానీ అక్కడ మనకు అనుకూలంగా పరిస్థితి లేదనుకుంటే వెనక్కి వచ్చేసినంత మాత్రాన్ని దేవుడు ఏం మనకి ఇచ్చేయడు. మన స్థానికంగా ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళండి, మన దగ్గర ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వెళ్ళండి. మన శివుడిని వదిలేసి ఎక్కడో శివాలయంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు వెళ్ళాలి? ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, మన కుటుంబానికి సపరేట్గా ఈరోజు వెళ్ళాలి, సమయం దొరికింది అనుకున్నప్పుడు నువ్వు అరుణాచలమైన వెళ్ళొచ్చు, శ్రీశైలమైన వెళ్ళొచ్చు, నీకు దగ్గర ఉన్నటువంటి ఇంకొక ప్రముఖ దేవాలయంకి వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ జనాలు ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంటుందో ఆ రోజు మాత్రం నువ్వు ఎక్కువగా వెళ్ళావంటే మాత్రం అక్కడ మన భక్తి కంటే కూడా తొందరగా వచ్చేయాలనేటువంటి ధ్యాస మీదే ఉంటాం మనం అంతా కూడా. కాబట్టి అలాంటిది మాత్రం చేయొద్దు. మనకి భక్తి లేదు, అసలు మనకి అక్కడ ఒక విజిటింగ్ ప్లేసు ఏదో చూసి వచ్చేయాలి అనుకున్న దీని మీద అయితే దేవాలయానికి వెళ్ళకండి దయచేసి. ఈ విషయంలో మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు.